ఇప్పుడు కవిత గారిని మా అలేబలే కమిటీ ఫౌండర్, అదే రకంగా మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు మేడం కవిత గారిని సన్మానిస్తున్నారు. అట్నే కవిత గారు కూడా దత్తాత్రేయ గారిని సన్మానిస్తున్నారు. ఈ అలేబలే కార్యక్రమంలో వారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా విమలక్క గారు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విమలక్క గారు జాగివ్వండి అమ్మ, కొద్ది రాజేంద్ర జరగండి, పక్కా జరగండి. విమలక్క గారు. వారికి స్వాగతం. కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలాయ్ బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడుగానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలామంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలామంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.